హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. విజయవాడ వెళ్ళాను కదండి. ఇంకా వెళ్ళిన రోజు సాయంత్రం మా అక్క ఎగ్జిబిషన్కి వెళ్దామని చెప్తే బయలుదేరామండి మేమందరమును. వాళ్ళ పిల్లలు మా పిల్లలు కలిసి మేమంతా వెళ్తాను ఎగ్జిబిషన్కి. ఇక్కడైతే ఆటో ఎక్కి వెళ్తున్నాం. ఇక్కడ మా ఊళ్ళో ఏం చేస్తున్నారంటే మా పిన్ని ఛానల్ స్టార్ట్ చేసింది కొత్తగా, యూట్యూబ్ ఛానల్. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్తున్నారు అందరూ, ముగ్గురు కూడాను. హలో గాయ్స్ అంటున్నాడు మా పెద్దోడు, మా చిన్నోడును, మా అక్క ఇద్దరు పిల్లలను అని చెప్తున్నారు వాళ్ళ పిల్లలు. ఇంక నేనేమంటున్నానంటే, ఇంతమంది నా కోసం సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి సపోర్ట్ చేస్తున్నాను, ఇంకా నాకేంట్రా బాబు బాధ, అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్తున్నాను. పిన్ని నేను చెప్తా పిన్ని అని అంటున్నాడు మా అక్కల అబ్బాయి. అదిగోండి వాడు చెప్తున్నాడు. ఇంక మా చిన్నోని అడుగుతున్నారు, ఎగ్జిబిషన్కి వెళ్తున్నారా మనం, ఎక్కడికి వెళ్తున్నారని మా అక్కల అబ్బాయి అడుగుతున్నాడు మా ఊరిని. చూసారా మా చిన్న అబ్బాయి ఎలా చెప్తున్నాడు, మా అక్కల చిన్న అబ్బాయి. ఇంక మా ఊరిని అడుగుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారంటే ఎగ్జిబిషన్కి వెళ్తున్నామమ్మా అని చెప్తున్నాడు వాళ్ళకి వాడు. పిల్లలందరికీ ఎక్కడికైనా వెళ్తామంటే చాలా సరదా కదా, అలాగే మా ఊళ్ళు కూడా ఓకే ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాం మేము. ఇంకా లోపల అనుకున్నాం మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళినా సరే నేనైతే ఏమి ఎక్కనని నేను చెప్తున్నాను, జైంట్ వీల్ ఎక్కుదాం పిన్ని అని అన్నారు వాళ్ళు. వద్దురా నేనైతే ఎక్కనరా, మీరు కూడా ఎక్కొద్దు, జైంట్ వీల్ ఎక్కొద్దు అని చెప్పాను నేను. ఇంకా ఆటోలో ఉన్నసేపు మా మా ఊళ్ళు అలా తట్టుకోలేకపోయాం మేము. ఇక్కడ ఒక చిలక ఉందంట, మా అక్క చెల్లి అది చూడు బాగుంది, వీడియో తీసుకో బాగుంటుంది అని చెప్పింది. ఆ చిలక నేను చూడలేదు, ఇప్పుడు వీడియోలోకి వచ్చాక చూసుకున్నాను నేను, అవునా అక్కడ ఉందని చెప్పి. అక్క ఎక్కడ ఉందని గుడ్డు మా దాన్ని తిరిగిపోయింది ఎప్పుడని చెప్తుంది మా అక్క, నాకు తిడుతుంది. ఇక్కడ మా పెద్దోడేమో యూట్యూబ్ ఛానల్ గురించి చెప్తున్నాడు. పిన్ని నిన్ను లోపలికి వెళ్ళాక నేను వీడియో తీస్తానని. సరే లేరా కంగారు పడకలే అని చెప్పాను నేను. ఇంక మేమైతే ఎగ్జిబిషన్ దగ్గరికి ఎంటర్ అయిపోయాం, వచ్చేసాము. ఇంక మేము ఎగ్జిబిషన్ దగ్గర లోపలికి వెళ్తున్నాము. ఇదిగోండి ఇక్కడే అది. ఇక మా అక్కల పెద్ద అబ్బాయి అయితే నేను తీస్తాను పిన్ని అని చెప్పి ఫోన్ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు వాడు వీడియో తీస్తున్నాడు, తీరా అని చెప్పాను నేను. ఇక్కడ చూడండి పిల్లలిద్దరూ వేసాలు వేసుకుని భలే ఉన్నారు, ఇద్దరు చిన్నపిల్లలను. మా ముందు వెళ్ళి ఒక ఆయన చూడు ఇలాంటి పనులు, ఇలా మీరు ఎందుకు వేసాలు వేసుకొని నించున్నారని అడుగుతున్నారు పిల్లల వాళ్ళు. ఇక్కడైతే మేము టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకుంటున్నాం మేము మా ఫ్యామిలీ మొత్తానికి. నేమో ఇటు తీస్తున్నాడు మా పెద్దోడు వీడియో. ఇక మేము టికెట్ తీసేసుకున్నాం, లోపలికి ఇంకా ఎంట్రీ ఇవ్వాలి మేము, మా బ్యాచ్. ఇంక లోపలికి వెళ్ళిపోతున్నాం మేము. ఇక్కడేమో పెద్దోడు తీస్తున్నాడు, వాడేమో ఇంగ్లీష్లో చెప్తున్నాడు వాడు, దేర్ ఈజ్ కమింగ్ టు ద వాటర్ ఫాల్స్ అని. చూసారా వాటర్ ఫాల్స్ అయితే నిజంగా ఎంత బాగున్నాయి. ఇక్కడ నించొని చూశాను ఒక 5 నిమిషాలు, చాలా బాగుంది వాటర్ ఫాల్స్. ఏదో నిజంగా కొండలపై నుంచి పడుతున్నట్టే ఉంది వాటర్ ఫాల్స్, నిజంగా చాలా బాగుంది. కిందకి వెళ్ళాక మంచిగా తీస్తానని చూస్తున్నాను వీడియో. సరే నడరా పద కిందకి వెళ్ళి తీసుకుందామని వీడియో అని చెప్పి కిందకి వెళ్తున్నాం మేము. మా బ్యాచ్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా మేము వాళ్ళిద్దరు పిల్లలు, మా ఇద్దరు పిల్లలు, మా అక్క, నేను. చూసారా ఎంత బాగుందో వీడియో, చాలా బాగుంది. చాలామంది వీడియోస్ తీసుకుంటున్నారు, పిల్లలందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. ఇక్కడ మా ఊళ్ళో బ్యాచ్ వెళ్ళిపోయారు పైన, అదిగోండి పైన నించున్నారు తాడు పట్టుకొని అక్కడ మా ఊళ్ళో బ్యాచ్. అదిగోండి మా పెద్దోడు, మా అక్కలు పెద్ద అబ్బాయి, మా చిన్న అబ్బాయి అక్కడ నించున్నాడు, నేనైతే కిందే ఉన్నాను. మా అక్క కూడా మా ఊరిని తీసుకొని పైకి ఎక్కింది. అదిగోండి మా అక్క, అదిగోండి మా చిన్నోడు కొంచెం భయంగా ఉన్నాడు, ఏంటా ఇది అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు పాపం వాడు. అదిగోండి మా ఫ్యామిలీ, మా ఊళ్ళు. ఇదిగోండి మా చిన్నోడైతే కొంచెం భయంగా ఉన్నాడు, నించున్నాడు. ఇక ఇక్కడైతే మా అక్కలు పెద్ద అబ్బాయి, మా ఊడు కింద పడిపోయాడు వాడు, ఇద్దరును. సర్లే తర్వాత వద్దాం, ఇప్పుడు వద్దు బట్టలు కూడా తడిసిపోతే ఇబ్బంది పడతామని చెప్పేసి కింద దిగిపోయాం, లాస్ట్లో వద్దాం ఇంటికి వెళ్ళేటప్పుడు అని చెప్పేసి. అక్కడ చిన్నపిల్లడు పడిపోయాడు పాపం, ఏడుస్తున్నాడు. నాకు ఇంక భయం వేసేసింది, రండి తర్వాత వెళ్దాం కానీ ఇప్పుడు వద్దని చెప్పి తీసుకొచ్చేసాను. ఇక్కడేమో మా అక్క చెవుల్లో అవుతున్నాడు, ఏదో పేచీ పెడుతున్నాడు పాపం మా అక్కను కొనమని చెప్పి. ఫోన్ లాగేసుకున్నాను నా దగ్గరది వాడు వీడియో తీస్తుంటే.
ఆడనేమో కూల్ చేయడానికి నేను ఏవో పప్పులు తీసుకెళ్ళాను నేను. ఆడికి అయి ఇస్తున్న మా మా అక్క చిన్నప్పటి నుండి మా వోడిని కూల్ చేస్తుంది మా పిన్ని అని చెప్తున్నాడు వీడియోలో. చూడండి ఎంత బా పడుతున్నాయో వాటరు. నిజంగా చాలా బావుంది. వాటర్ ఫాల్స్ అయితే నిజంగా చాలా బావుందక్కడ. ఎంత బావుందో నాకైతే నిజంగా చాలా బా నచ్చిందది. ఎంత బావుందంటే అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ ఫోటోస్, వీడియోస్, సెల్ఫీస్ చిన్న పిల్లలు, పెద్దోళ్ళు అందరూను అక్కడ ఒక స్నానం చేసేలాగా ఒక చెరువులో, కాలువలో స్నానం చేసేలా చేస్తున్నారు పాపం. చాలా బావున్నాయి. కానీ అక్కడ నీళ్ళేంటంటే కొంచెం మురికి స్మెల్ వస్తున్నాయి. నీళ్ళు మాత్రం బ్యాడ్ స్మెల్‌లా వస్తున్నాయి. నేను ఆ వాసన చూసి "అక్క ఏంటక్క మురికి నీళ్ళలా ఉన్నాయక్క" అంటే "లేదులే అవి మంచినీళ్ళే అలా వస్తున్నాయి అంతేని పక్క నుంచి ఏదో స్మెల్ వస్తుంది" అంటుంది. కానీ అవి కాదు వాటరే బాలేదు నీళ్ళు వాసన వస్తున్నాయి. ఇంక సర్లే తర్వాత వద్దాం రా అక్క అని కిందకెళ్ళిపోయాం మేము. ఇదిగోండి మేము వెళ్ళిపోతున్నాము కిందకి. చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడికొచ్చి నేనే మా వోళ్ళు అన్నారు, "అమ్మ మేము కూడా ఆడుకుంటాం" అంటే, "వద్దురా బాబు మనం లోపలికెళ్ళాలి. ఇప్పుడొద్దు తర్వాత వచ్చాక ఆడుకుందాం" అని చెప్పినా కూడా మా ఫ్యామిలీ మా ఆరుగురు మా అక్క నేను కాసేపు మెమరీగా ఉంటది కదని తీసుకున్నాం మేము. ఈ టవర్స్ చూడండి బాగున్నాయి. ఇంకా మేము లోపలికి ఎంట్రీ ఇచ్చేస్తున్నాం మేము. ఇక్కడ ఈ బ్యాంగిల్స్ అంటే మన కళ్ళ ముందు మనకి ఎలా కావాలో అలా తయారు చేసి ఇస్తారంట వాళ్ళు. ఇప్పుడైతే నేను ఇది ఏంటో మరి కరెక్ట్‌గా చూడలేదు. ఇది ఏం గేమో మరి. నేను వీడియో తీసుకుంటున్నాను. ఇవన్నీ గేమ్సే ఉన్నాయి. ఎక్కడక్కడ కొనుక్కోవడానికైతే ఏమి లేవు. అన్నీ గేమ్సే ఉన్నాయి. ఇక్కడేమో పెద్దోడు "అమ్మ నాకు పెద్దయ్యాక నాకు అలాంటి బండి కావాలమ్మా" అని అడుగుతున్నాడు వాడు. ఇదిగోండి ఇదొక గేము. ఇదొక గేము. ఇక్కడేమో వోడు వాటర్‌కి ఎంత ఏడ్చాడో ఏంటి మీ వోడు వాటర్ కూడా ఏడుస్తున్నాడు ఏంటి అని అడుగుతుంది మా అక్క నన్ను. ఈ గేమ్ ఎక్కిద్దాం అనుకున్నా అస్సలు ఖాళీ లేదు. తర్వాత మా వోళ్ళేమో ఆ షూటర్ గేమ్ ఆడతామని చెప్పారు. ఇక్కడేమో ఇదొక గేము. నాకైతే ఇది ఆడాలనిపించింది. అయ్య బాబోయ్! తర్వాత అనిపించింది నేనంత ఇంటెలిజెంట్ అయితే కాదులే వద్దులే అని అనిపించింది నాకు. ఇక్కడేమో మా వోడు ఇదొక గేము. అక్కడ టెడ్డీ బేర్ కావాలని ఎంత పేచీ పెట్టాడో. ఇక్కడైతే ఈయనున్నారు చూసారా ఆయన ఎంత బాగా ఆడాడో ఈ గేమ్ అయితే. ఒక్క షాట్‌కే మొత్తం పడగొట్టేసాడాయన. వెంటనే వచ్చేసింది టెడ్డీ బేర్ అక్కడ గిఫ్ట్ ఇచ్చారనమాట గెలిస్తే. ఇంక అక్కడ తర్వాత ఇద్దరొచ్చారు. వాళ్ళు సరిగ్గా అదిగోండి ఈయనను ఇంకొక ఆయనొచ్చారు. సరిగ్గా ఆడలేకపోయారు. పడలేదు. అయి 3 ఒకలాగే పడాలంట. ఒకటి కాకుండా ఒకటి కూడా ఉండకూడదంట. మొత్తం 3 ఒకలాగే పడాలంట. చాలా కష్టం అది మరి. జెయింట్ వీల్ ఎక్కుదామన్నారు. నేనైతే ఎక్కను. మీరు కూడా ఎవరు ఎక్కొద్దు. జెయింట్ వీల్ వద్దు. భయమేసిద్దది. చూడటానికి బావుంటది. ఎక్కిన తర్వాత చాలా భయంగా ఉంటది. వద్దని చెప్పాను నేను. ఇక్కడైతే అన్ని గేమ్స్ మేము చూస్తున్నాము. ప్రతి ఒక్కటి చూస్తున్నాం మేము. ఎలా ఎళ్ళినా మనం కొన్నా, కొనకపోయినా, చూసినా, చూడకపోయినా, అది ఏం చేసినా, చేయకపోయినా సరే, ఎక్కినా, ఎక్కకపోయినా చూడాలి కదా! ప్రతి ఒక్కటి మనం చూస్తాం కదా! ఇక్కడ మా వోడైతే ఆ బెలూన్స్‌కి అది ఊదేదానికి బెలూన్స్ వస్తాయి చూడండి. అవి ఊదేదానికి ఎంత ఏడ్చాడో లోపల. వద్దురా మనం వెళ్ళిపోయేటప్పుడు కొనుక్కుందాం అని చెప్పాను నేను. అస్సలు ఎంత ఏడ్చాడో మొత్తానికి ఆడనుకున్నది సాధిచ్చాడు. మొత్తానికి అనుకున్నది సాధిచ్చాడు. మా అక్కయితే ఈయన్ని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి ప్రతిదానికి ఇంత పేచీ పెడుతున్నాడురా అని. ఇంకా ఆడు ఎంతైనా బాబు ఆడిని అందుకే ఎక్కడికి తీసుకెళ్ళాలంటే మాకు చాలా భయం. అందుకే మేము ఎక్కడికి ఆడిని తీసుకెళ్ళమే బాబు ఇలాగ పేచీలు పెడతాడు ఆపలేము, ఉండలేము అని చెప్తాను నేను. అక్కడ చూడండి బుడ్డ పిల్ల ఎలా చూస్తుంది. నాకు చాలా సరదా అనిపించింది. అందుకే కొంచెం ఆ పిల్లని తీశాను నేను. మా వోళ్ళైతే ఇక్కడ ఏ గేము ఎక్కుతామని మమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడైతే మాకు కావాల్సిన షాప్‌లోకొచ్చాము మేము. ఇక్కడేమో ఫోటోస్, వీడియోస్ తీయకూడదంట. నేను తీసిన తర్వాత చెప్పారు. సరే తీయనని ఫోన్ ఆఫ్ చేసేసాను నేను. అది కూడా చెప్తుందావిడ. మాకు కావాల్సినవి కొన్ని కొన్ని ఉంటే మేము తీసుకొని బయలుదేరిపోయాము అక్కడి నుంచి. ఇంక లాస్ట్ వచ్చాము. మా వోడు ఫస్ట్‌లో చూసారా భయపడిపోయాడు. ఇప్పుడైతే పాపం మా అక్కని 2, 3 సార్లు కింద పడగొట్టేసాడు పాపం. మా అక్క 2 రోజులు ఒళ్ళొప్పులు తగ్గలేదు. చూడండి ఎలా డాన్స్ ఏత్తన్నాడో. అక్కడ ఎలా ఉందంటే వాల్‌గా ఉంది కదా! అందువల్ల జారిపోయి పడిపోతున్నారు అందరూను. పాపం మా అక్కని 2, 3 సార్లు పాపం ఆళ్ళు పడగొట్టేసాడు. "పడిపోయానే బాబు మీ వోడి వల్ల" అని చెప్పింది. సర్లే అన్నా నేనైతే మా పెద్దోడు "అమ్మ నేను కింద కూర్చొని ఆడుకుంటున్నాం." "అలా అయితే వద్దు నువ్వు పైకెళ్ళొద్దు. మామూలు నించుంటంటే ఎళ్ళు" అన్నాను నేను. అలా అయితే నేను ఎళ్ళనమ్మా అని చెప్పి ఇంక వాడైతే పైకెళ్ళలేదు. ఇంక మేమైతే ఇంటికెళ్ళిపోతున్నాం. పిల్లలైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశారు బాగా. ఇంకైతే మాకు కావాల్సింది మేము తీసుకొని, కొనుక్కొని ఇంకా తినేసి ఇంటికెళ్ళిపోతున్నాం. తినే దగ్గర మేమైతే వీడియోస్ తీయలేదు. ఎందుకంటే అక్కడ 10 అయిపోయింది. ఇంకా నైట్ అయిపోయింది కదా! భయమేస్తుందని చెప్పేసి మేము ఇంకా వీడియో కూడా తీయలేదు. వీడియో తీస్తే లేట్ అయిపోద్దని. ఇక మేమైతే ఇంటికెళ్ళిపోతున్నాం. ఇంకా మా పెద్దోడు వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు చెప్తున్నారు. "ఎలా ఉందిరా? ఎలా ఉందిరా? అది చూసాం. ఇక్కడికెళ్ళాం. ఆ గేమ్ ఎలా ఉంది? ఈ గేమ్ ఎలా ఉంది?" అని చెప్తున్నారు. ఇక మా చిన్నోడైతే పాపం నిద్రొచ్చేసింది కదా! పాపం డల్ అయిపోయాడు మా వోడు. సరే బాయ్.
గుడ్ నైట్.